బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు రమేష్ సిద్ధమైన నేపథ్యంలో కేసీఆర్ తో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ తో సమావేశం అనంతరం ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది. హన్మకొండలో ఉన్న ఆరూరి రమేష్ ను బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. పార్టీ మారొద్దని ఒత్తిడి తెచ్చి బలవంతంగా హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో దారి మధ్యలో బీజేపీ నేతలు ఆరూరి రమేష్ ను అడ్డుకున్నారు. ఆరూరిని కారు నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, హన్మకొండ నుంచి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ని బలవంతంగా కేసీఆర్ దగ్గరికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే కేవలం బీజేపీలోకి వెళ్తారు అన్న సమాచారంతోనే ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏంటి? రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీలోకి జాయిన్ అవ్వబోతున్న రమేష్ ని అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుజ్జగించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారో. అండ్ అంతేకాకుండా వారిని వెంటనే హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా చాలా వరకు కూడా ఆయన కొంతవరకు ఈ ఎంపీ టికెట్ కు సంబంధించి కొన్ని తాయిలాలు అందించే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇక అయితే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏమిటంటే తనని ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఎవరు బలవంతంగా తీసుకురాలేదు, తనకై తానే ఈ ఉదంతులు ఏవైతే ఉన్నారో తాను బీజేపీలో చేరతాను అనే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేకు. వాళ్ళు రమ్మంటున్నారు కానీ నేను బీజేపీలోకి వెళ్ళడానికి పెద్దగా సిద్ధంగా లేను, కేసీఆర్ మాట నేను వింటాను అని కూడా ఇక్కడ ఆరూరి రమేష్ చెప్తున్నట్లుగానైతే కొంతమంది నేతలు చెప్పడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ అనేది కొంత ప్రస్తుతం ఉన్న విషయంలోనైతే కొంత హాట్ టాపిక్ గా మారడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఏది పూర్తి స్థాయిలో ఆరూరి రమేష్ అయితే తాను కేసీఆర్ నివాసం నుండి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడితే కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అతన్ని హన్మకొండ నుంచి బలవంతంగా హైదరాబాద్ కి తీసుకొచ్చి కేసీఆర్ తో సమావేశపరిచారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తోంది. దీనిలో నిజమెంత? అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆరూరి రమేష్ తో పాటు ఎవరైనా వచ్చారా, వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా, వాళ్ళేమంటున్నారు? అయితే ప్రస్తుతానికి మాత్రం బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారైతే ఆరూరి రమేష్ ని కాంటాక్ట్ అవ్వడం, తమ పార్టీలోకి రావాలంటూ కోరడం అయితే జరిగింది. దీనికి ఆయన ఏం సమాధానం ఇచ్చాడు అనేది అయితే పూర్తి స్థాయిలో బయటకి రాలేదు. కానీ ప్రస్తుతము కేసీఆర్ నివాసంలో మాత్రము హరీష్ రావు అలాగే కడియం శ్రీహరి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆరూరి రమేష్ విషయానికి వచ్చేసి లోపల భేటీ అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయి వివరాలు అయితే ఆయన బయటికి వచ్చి మాట్లాడితే గానీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తాను బీజేపీలకు వెళ్తున్నట్టుగా, అలాగే ఈ నేతలు ఎవరైతే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు బలవంతంగా ఆయనను కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చినట్లుగానైతే కొన్ని ఉదంతులు అయితే బయటికి వస్తున్నాయి. మరి అవి నిజమా కాదా అనే విషయానికి వచ్చేసరికి అయితే ఇక్కడ నేతలు చెప్తున్న మాట మాత్రం ఆయనని ఎవరు బలవంతంగా తీసుకురాలేదు, కేవలం ఇష్టపూర్వకంగా ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత వెంటనే కేసీఆర్ పిలుపు మేరకు తాను వచ్చి ఇక్కడ నార్మల్ గా ఆయనతో మాట్లాడడానికి మాత్రమే వచ్చానని అయితే ఇక్కడ కొంతమంది నేతలు చెప్తున్న మాట. కానీ వాస్తవాలు ఏమిటి అనేవి మాత్రం పూర్తి స్థాయిలో ఆయన బయటికి వచ్చి మాట్లాడితే కానీ తెలియదు. అంటే ఇక్కడ మనం కొన్ని విజువల్స్ చూడొచ్చు మనకి ఎక్స్క్లూజివ్ గా. అందులో కొంతమంది ఆయన కార్ చుట్టూ గుమిగూడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్ళని బీఆర్ఎస్ శ్రేణులుగా అనుకోవచ్చా?
అంటే ఇక్కడ రెండు వర్గాలు కూడా ఒకే విధంగా కొట్లాడుతున్నాయి. ఒక వర్గం ఏమో బీఆర్ఎస్ కి సంబంధించింది, ఇంకొక వర్గం వచ్చేసి బీజేపీకి సంబంధించింది. ఇందులో ఇద్దరు కూడా ఒక వర్గం ఏమో తమ పార్టీలోకి పిలుచుకుంటున్నారు, ఇంకొక వర్గం ఏమో తమ పార్టీలో నుండి వెళ్లిపోకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ హడావిడి కొద్ది రోజులుగా ఈ జంపింగ్ జపాంగ్ల హడావిడి అయితే నడుస్తుంది. అందుకోసమే ఇక్కడ బీఆర్ఎస్ నేతల వరకు చూసుకున్నట్లయితే తమ పార్టీ నుండి ఎవరైతే కీలక నేతలు ఉంటారో వారు వెళ్ళిపోకుండా కాపాడుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తుంటే, బీజేపీని తెలంగాణలో బలపరిచేందుకైతే మరోవైపు బీజేపీ శ్రేణులు చేస్తున్న పనులు కూడా ఇక్కడ మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఆ తోపులాట అసలు ఎవరు ఏంటి అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. కొంతవరకు ఇక్కడ బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారని, కొంతమంది ఏమో బలవంతంగా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఆ విజువల్స్ లో కూడా మనకు అలాగే అర్థం అవుతుంది. కానీ ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో రమేష్ బయటికి వచ్చి మాట్లాడితే గానీ మనకు పూర్తి వివరాలు తెలీదు. అంటే బీజేపీ నేతలతో మాట్లాడడం, టచ్ లో ఉండడం ఇదంతా కూడా నిజమని అంటున్నారా, ఏమంటున్నారు అసలు? అంటే కొంతవరకు చూసుకున్నట్లయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే బీజేపీ నేతలు ఎవరైతే ఉంటారో ఈ ఆరూరి రమేష్ ను కొంతవరకు కాంటాక్ట్ అవ్వడము, ఆయనతో మాట్లాడడము, ఫోన్ కాల్ సంభాషణలు కావచ్చు, బయట మీటింగ్స్ కావచ్చు, ఇవైతే జరిగాయనే విషయాలు అయితే తెలుస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ విషయము తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఆయనను ఒకసారి నువ్వు ఇంటికి రావాలి, నీతో మాట్లాడేది ఉంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఆ విషయం ప్రకారమే ఈ రోజు ఆయన రావడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా మిగతా విషయాలకు వచ్చేసరికి అయితే ఎవరిని అంటే నిజంగా తనకు బీజేపీలోకి వెళ్లాలని ఉందా లేదా అనే వివరాలు మాత్రం ఆయన ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఆయనకు సంబంధించిన సన్నిహితులను కూడా ప్రశ్నించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ వారు కూడా పూర్తి స్థాయిలో మ్యాటర్ అయితే లీక్ చేయడం లేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రోజు అంత హడావిడిగా రమేష్ ని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది, నిజంగానే ఆయన బీజేపీలకు వెళ్తున్నారా, లేకపోతే ఇంకేమైనా విషయాలపైన కొంతవరకు ఇక్కడ డిస్టర్బెన్సెస్ అంటే ఈ పార్టీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం కొత్త సర్కారు ఏదైతే ఫామ్ అయిందో అప్పటి నుండి కూడా ఇక్కడ బీఆర్ఎస్ లో జంపింగ్ పర్వం అయితే నడుస్తోంది. ఒకవేళ తనకు సంబంధించిన కీలక నేతలు ఎక్కడ కోల్పోతారో, అలాగే పార్టీని బలపరిచేందుకు కూడా కేసీఆర్ అటు కేటీఆర్ సభలు నిర్వహించడం కావచ్చు, దీనికి సంబంధించి కింది స్థాయి వర్గాల వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎలాగైనా ఎంపీ సీట్లలో మాత్రం తమ సత్తాన్ని చూపించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరికొన్ని కీలక సీట్లు ఏవైతే ఉన్నాయంటే ఎమ్మెల్యేకి సంబంధించిన సీట్లు మొన్న ఓడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, అలాగే గెలిచిన వారు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే వారితో పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం అయితే పార్టీ నేతలు చేస్తున్నారు. మరోసారి తెలంగాణలో బీజేపీకి సంబంధించి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, తమ పార్టీలను పూర్తి స్థాయిలో బలపరుచుకునే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.